నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు రేంజ్ పరిధిలో 2 పులులు ఉన్నట్లు తెలిపారు. వాటిలో ఒకటి రాపూరు పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు. ఇది కర్నూలు టైగర్ కారిడార్ నుంచి 2 నెలల క్రితమే వచ్చిందని ప్రకటించారు. 20 రోజుల క్రితం కాదిరినాయుడుపల్లి జాతీయ రహదారిపై ఓ కారుపై పెద్ద పులి దాడి చేసి అడవిలోకి పోయింది. అప్పటి నుంచి ఫారెస్ట్ సిబ్బంది కంటి కునుకు లేకుండా పులి కోసం అడవిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అక్కడక్కడ ట్రాప్ కెమెరాలను అమర్చారు. అడవుల్లో పెద్ద పులిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్ద పులిని గుర్తించినట్టు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయంటున్నారు. అవి సంచరించే ప్రాంతాల్లో నీటి కుంటలు, 18 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు వివరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దంటూ అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి హెచ్చరిస్తున్నారు.